హెడ్లైన్ రాసుకోండి. మీ మనసుకి ఎలా శిక్షణ ఇవ్వాలి? హెడ్లైన్, మీ మనసుకి ఎలా శిక్షణ ఇవ్వాలి? రాసుకోండి. మీ మనసుకు శిక్షణ ఇవ్వాలంటే సిక్ కార్యక్రమాన్ని మార్చాలి. మీ మనసుకి శిక్షణ ఇవ్వాలంటే SICK సిక్ అనే కార్యక్రమాన్ని మార్చాలి. దీని ఫుల్ ఫామ్ రాసుకోండి. సిక్ని సారో బార్న్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సారో బార్న్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సారో బార్న్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ due to crazy beliefs due to crazy beliefs అనే దాని సంక్షిప్త రూపం. మళ్ళీ చెప్తాను. సారో బర్న్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ డ్యూ టు క్రేజీ బిలీఫ్స్ అనే దాని సంక్షిప్త రూపం. కే అనే అక్షరాన్ని పునాది లేని భవనాలను నిర్దేశించేందుకు ఉంచాం. కే అనే అక్షరాన్ని పునాది లేని భవనాలను నిర్దేశించేందుకు ఉంచాం. మీ బాల్యంలో అజ్ఞానంలో అర్థం లేని పునాదులు లేని భవనాల వల్ల కలిగిన దుఃఖానికి అలవాటు పడ్డారు. సంపూర్ణ జీవిత చిత్రం గురించిన అవగాహన లేక మీ మెదడుతో సంబంధించిన కార్యక్రమాన్ని చొప్పించేవారు. బాల్యంలో ఏవో కారణాల చేత అవి నమ్మకాలుగా ఏర్పడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అది అవసరం లేదు. మీకు తగిన శిక్షణ లేదు కాబట్టి దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయలేదు. తల్లి తన కుమారునితో ఈరోజు వర్షం పడుతుందని చెబితే అదే సత్యమని నమ్ముతాడు. ఈరోజు వర్షం పడుతుందని తల్లి వార్తలు చూసి చెప్పిన సంగతి ఆ పిల్లవాడికి తెలియదు.
అలాగే ఒకరోజు ఆ తల్లి నువ్వు పనికి మాలిన వాడివిరా అంటుంది. నువ్వు పలికిన వాడివిరా అంటుంది. అది నిజమేనని నమ్మి అతడు మందబుద్ధిగా తయారవుతాడు. తర్వాత పెద్ద అయ్యాక ఏ పని సరిగ్గా చేయలేకపోతాడు. ఇలాంటి పిల్లలకి మానసిక జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సైకోమాటిక్ డిజార్డర్స్. చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు పెడుతూ చందమామ రావే అని ఎప్పుడన్నా వచ్చిందా చందమామ? రాలేదు. మీరు నమ్మి తిన్నారా లేదా? విసుగు వచ్చేసి చందమామ దగ్గరికి మనమే పోయినామా లేదా? మాట్లాడాలి, పోయినాం కదా. అలాగే అన్నం తినకపోతే బూచాడు వస్తాడు భయపెట్టించి. ఇప్పుడు ఏమైంది, ఆ పసిపిల్లవాడికి ఏం తెలియదు, నా సబ్ కాన్షియస్ మైండ్లో బూచాడు కూర్చున్నాడు. ఆ బూచాడు ఇప్పటికి మనం వదిలేదు. ఎందుకంటే మనం రాత్రి 2 గంటల శ్మశానంలో పోయి కూర్చుంటామా? భయం వేస్తుంది కదా మనకి చీకట్లో వెళ్ళాలంటే, అవునా కదా? ఎందుకు? చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ చూపించినటువంటి బూచాడు ఇప్పటికి ఉన్నాడు మీ లోపల, అర్థమైనా? కాబట్టి ఒక పెద్ద అయిన తర్వాత ఒక స్థాయికి వచ్చినాకైనా సరే మనం అవన్నీ తెలుసుకోలేకపోతే, ఇలాగే ఉండిపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, ముందు తల్లి ద్వారా, తండ్రి ద్వారా, స్నేహితుల ద్వారా, సమాజం ద్వారా, స్కూల్లో విద్యార్థుల ద్వారా, టీచర్ల ద్వారా ఇవన్నీ అపనమ్మకాల్ని నమ్మకాలుగా భావించి నీ జీవితాన్ని దుర్భరంగా తయారు చేసుకున్నావు. ఓకేనా? నేను ఒక మాట చెప్తాను, చెప్పండి. జై శ్రీ రాధే. ఏమొచ్చింది? ఏమైనా వచ్చిందా? జై శ్రీరామ్ ఏమైనా వచ్చిందా మీకు? ఇదంతా ఏం జరుగుతుందంటే, నేను ఇది గోవా క్లాస్లో చెప్పాను. విచిత్రం ఏం జరుగుతుందంటే, ఎవడైతే జై రాధే అంటున్నాడో, శ్రీ రాధే అంటారు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హెలికాప్టర్లో వస్తారు. మంచి ఏసీ మంచి మీద కూర్చుంటాడు వాడు. ఆ వినే వాళ్ళంతా దరిద్రంగా అక్కడ ఎండలో కూర్చొని ఉంటారు. దానివల్ల వాడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. వీడు మాత్రం తన ఉనికిని కోల్పోయి ఎప్పుడు ఎవడేం చెప్తాడో అని వింటూ తన జీవితాన్ని నాశనం పట్టించుకుంటున్నాడు. కొట్టాలి అనిపిస్తలేదు మీకు? చెప్పండి. అంటే ఇప్పటి వరకు నువ్వు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. స్టార్టింగ్లో చెప్పాను, దేవుడు ఎక్కడున్నాడు? నీ హృదయ కుహారంలో నీవరస్వకు ధన్యుద్ధుల్లేకేవో భాస్వరా. ఎలా ఉంది అది? ఒక అరటి పువ్వుని ఇట్లా రివర్స్లో వేలాడదీస్తే ఎలా ఉంటుంది? అలా ఉన్నదని నీకు ఉపనిషత్తు చెప్తుంది. దేవుడు ఎక్కడో నీ లోపలనే ఉన్నాడని. ఈ సత్యాన్ని తెలుసుకోలేక బయట ఎక్కడో మొక్కుతున్నావు. దానివల్ల ఏమైంది? నీ డబ్బు వృధా అయింది, నీ సమయం వృధా అయింది. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకొని నీ లోపలికి నువ్వు ప్రవేశిస్తావో అప్పుడు ఈ విశ్వం అనేది చాలా చిన్నగా అయిపోతుంది. ఇంత శుభ్రంగా చెప్తుంటే కూడా మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఎవడు ఏదో చెప్తున్నాడు అని వినడానికి వెళ్తున్నాం. ఎందుకు? మీ లోపల ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేది చాలా లో ఉంది. ఎవడి లోపలైతే ఫ్రీక్వెన్సీ లెవెల్ లో ఉంటుందో వాడు ఎప్పుడు ఏదో చెప్పడితే విందాము, ఎవడేం చెప్తా చేద్దామని ఉంటాడు. ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఎవరికి ఉంటుంది? అప్పులున్న వాడుకుంటుంది. అప్పుడు ఎవరికైతే ఉంటుందో వాడుకుంటుంది. జీవితంలో ఓడిపోయిన వాడుకుంటుంది. అర్థమైందా? అనుకున్న సాధించిన వాడుకుంటుంది. ఎప్పుడైతే మానసికంగా కుంగిపోతాడో వాడి యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడెవడేం చెప్తాడు, ఏది కొత్తగా వచ్చింది దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు కొత్త పిచ్చి బాగుంది మనకు, రీల్స్ లేకపోతే ఇవన్నీ యూట్యూబ్లో ఎవడైతే ఏం చెప్తున్నాడు, ఎప్పుడేం చెప్తాడు, వైద్యం గురించి కావచ్చు, ఇంకా దేని గురించి. ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇలా బోలెడమని చెప్తున్నారు. ఇంకెవరైనా చెప్తున్నారు, వెతుక్కోవడం. ఎక్కడ ఏమైనా ప్రవచనాలు అంటే పరిగెత్తుకొని వెళ్ళడం, లేదా ఎవరైనా పూజ పునస్కారాలు చెప్తే అవి చేయడం. ఇదంతా మీకు ఎందుకు అలా తయారవుతున్నారంటే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేది చాలా లోలో ఉంది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మణిమంత్ర క్లాస్కి వచ్చిన తర్వాత నువ్వు ఎవడు కాళ్ళు మొక్కే అవసరం లేదు, ఎవరి దగ్గర చేయి చెప్పే అవసరం లేదని చెప్పాను. ఎందుకంటే
మణిమంత్ర క్లాస్కి వచ్చిన తర్వాత నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేది హై పిచ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ హైలో ఉంటుందో నువ్వు ఎవడి మాట వినవు, ఎవడి కాళ్ళు మొక్కవు. అనంతకృష్ణ స్వామి ఎవరి దగ్గర పోడు, ఎవరి దగ్గర చేజాపడు, ఎవడి కాళ్ళు మొక్కడు. దేవుడు వచ్చినా మొక్కడు, దేవుడే మొక్కాలి. నేను ఈ మాట కూడా చెప్పాను. ఎస్, దేవుడే నా కాళ్ళు మొక్కాలి, తప్పేం లేదు. నేనే దేవుని కాబట్టి నా కాళ్ళే మొక్కాలి. దేవుడే కూడా లేదు, నా లోపలనే ఉన్నాడు కదా. ఆ మాట కూడా చెప్పాను. ఎంతోమంది వెంకటేశ్వర స్వామి ఉంగరాలు పెట్టుకొని వస్తారు నా దగ్గర, వచ్చేసరికి నా కాళ్ళు మొక్కుతాడు. ఇప్పుడు ఎవడెవడు కాళ్ళు మొక్కాడు? అవునా కదా, అవునా కదా. ఇప్పుడు దేవుడు నేనా ఆయన? తిరుమల దర్శనానికి ఒక 10 సార్లు 10 మంది నన్ను రిక్వెస్ట్ చేశారు, గురుగారు దగ్గర నుండి తీసుకెళ్తాం. అక్కడ ఉంది నేనే కదా, మళ్ళీ వచ్చి నేను ఏం చూసుకోవాలని చెప్పాను. కళ్యాణం లడ్డూలు వస్తాయి, కళ్యాణం వడలు వస్తాయి, అన్నీ నా దగ్గర. నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రతిదీ నా దగ్గరికి వస్తుంది. కాళహస్తి కావచ్చు, అది ఏదైనా కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి ఏదైనా నా దగ్గరికి వస్తాయి. ఎందుకు? నేనే దేవుణ్ణి, నేను దేవుణ్ణి కాబట్టి అన్ని సంబరాలన్నీ నా దగ్గరికి వస్తాయి. ఎప్పుడు? నన్ను నేను దేవుడిగా గుర్తించాను కాబట్టి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేది నాది పెరిగిందా తగ్గిందా? కానీ నేను మాట ఎవరి మాట ఎందుకు వింటాను నేను? ఇది అహంకారం కాదు, గర్వం కాదు, వాస్తవం ఇది. ఈ వాస్తవాన్ని తెలుసుకోవడానికి మణిమంత్ర క్లాస్కి రమ్మని చెప్తున్నాను. ఊరికే చప్పట్లు కొట్టడం కాదు, మీరు అలా తయారు కావాలి. తయారైనప్పుడు కదా దేవుడి దగ్గరికి అన్ని సంబరాలు వస్తాయి. సంబరాలు